ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన దానియేలు గ్రంథంలో ఏ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాం చెప్పండి? 2వ అధ్యాయాన్ని ధ్యానం చేసాం. 2వ అధ్యాయంలో ఏం జరిగింది ఒక్కసారి మనం సారాంశాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. 2వ అధ్యాయంలో జరిగింది ఏంటంటే, నెబుకద్నెజరు చక్రవర్తికి, రాజుగారికి ఒక కల వచ్చింది. ఆ కలను అతను మర్చిపోవడం జరిగింది. మర్చిపోయినప్పుడు ఏం జరిగింది అంటే, ఆయనలో మనోవేదన మొదలైంది, కలత మొదలైంది, కలవరం మొదలైంది, టెన్షన్ మొదలైంది, భయం మొదలైంది. అప్పుడు ఎలాగైనా సరే ఈ కలను, దాని భావాన్ని నేను తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయన ఏం చేశాడనంటే, ఆ రాజ్యంలో ఉన్నటువంటి శకునగాండ్రులను, గారడి విద్య చేసేవాళ్ళను, జ్యోతిష్కులను, మాంత్రికులను, జ్ఞానులను అందరినీ పిలిపించి తెలుసుకోవాలనే ప్రయత్నం చేశాడు. కానీ మరి వాళ్ళు ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు జ్ఞానులందరూ చచ్చిపోయే ఆర్డర్ని ఆయన ఎప్పుడైతే పాస్ చేశాడో, అప్పుడు దానియేలు, అతని యొక్క 3 స్నేహితులు కూడా చనిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు దానియేలు మరి దేవుణ్ణి అడిగి ఆ కలను, దాని భావాన్ని దేవుని యొద్ద నుంచి పొందుకొని రాజుగారికి చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. రాజుగారు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి మరి నీ దేవుడు దేవతలకు దేవుడు అని చెప్పాడు, రాజులకు రాజు అని చెప్పాడు, మర్మములను బయలుపరచగలిగిన దేవుడు నీ దేవుడు అని అందరి ఎదుట, శకునగాండ్ర ఎదుట, గారడి విద్య చేసిన వాళ్ళు ఎదుట, జ్యోతిష్కులు ఎదుట, జ్ఞానులు అందరి ఎదుట మరి దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అసలు ఎంత అద్భుతమో తెలుసండి. ఒక చక్రవర్తి గారు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక చక్రవర్తి, అనేక దేశాల మీద రాజు, యెహోవా దేవుడు దేవతలకు దేవుడని, రాజులకు రాజని, మర్మాలు చెప్పే దేవుడని అందరి ముందు ఒప్పుకోవటం అసలు ఎంత గొప్ప సంగతో తెలుసా అది. అంటే అన్నిల దేశంలో, అన్నిల ఎదుట దేవుని నామాన్ని ఘనపరిచిన వ్యక్తిగా ఇక్కడ మనకు దానియేలు కనిపిస్తూ ఉన్నాడు. దానియేలు చెప్పినటువంటి ఆ కళ ద్వారాగా దేవుని నామం అన్య దేశంలో కూడా మారుమోగిపోయింది. అసలు దానియేలు ఎవరు? చెరపట్టబడిన ఒక దాసుడు, చెరపట్టబడినటువంటి ఒక పరలోకం నుంచి, అంటే వేరే దేశం నుంచి వచ్చినటువంటి ఒక బానిస. బానిస ఏంటి, ఈ రోజు అతని స్థానం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? రాజుగారు అతన్ని హెచ్చించి, అతని అనేక దానములు ఇచ్చి ఆయన ఎంత పెద్ద పోస్ట్ ఇచ్చాడో తెలుసా? బబులోను సంస్థానానికి అధిపతిని చేశాడు. అంత మాత్రమే కాదు, బబులోను రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులందరికంటే ఆయన ప్రధానుడట. ఈ 2 పోస్టులు ఇచ్చాడు. బబులోను సంస్థానానికి అధిపతి, జ్ఞానులందరిలో ప్రముఖుడు, ప్రధానుడుగా మరి అంత పెద్ద మహాసింహాసనాన్ని అతనికి ఇవ్వడం జరిగింది. దేవుడు తలుచుకుంటే ఒక బానిసను కూడా పరాయి దేశంలో అంత పెద్ద మహా గొప్ప స్థానాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి దేవుడు ఈరోజు నువ్వు నేను నమ్ముకున్నటువంటి దేవుడు అన్నమాట. ఎంత గొప్ప విషయమో తెలుసా? మనలో చాలా మంది అనుకోవచ్చు, నేను చాలా చిన్నవాడను, నేను జ్ఞానం లేనివాడను, మేము చాలా భేదవాడము, తృణీకరింపబడిన వారము, సమాజంలో విలువ లేని వారము, చదువుకోలేని వారం, నా వల్ల ఏమవుతుందిలే, నేను ఏం చేయగలనులే అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు నమ్మగలిగితే నిన్ను కూడా అంతటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వగలిగిన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ఎక్కలేనటువంటి ఎత్తైన కొండను ఆయన ఎక్కించగలడు. అంతటి సమర్థుడు దేవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మనసు ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం దావీదును, బానిసగా ఉన్న దావీదును మహాసింహాసనాన్ని ఎక్కించిన దేవుడు ఈరోజు అదే యేసు నీ ముందు ఉన్నాడు. అదే దేవుడు నీ మధ్యలో సంచరిస్తున్నాడు. నీ జీవితాన్ని కూడా అంతటి ఉన్నతమైనటువంటి స్థితికి ఆయన హెచ్చించగల సమర్థుడు అన్నమాట. ఈ దానియేలు వలన దేవుని నామానికి అంత ఘనత కలిగింది. దానియేలుకు పెద్ద పోస్ట్ వచ్చింది. కానీ ఆ 3 స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళు జ్ఞానుల్లో ప్రధానులుగా ఉన్నారు, శ్రేష్టమైన వారిగా ఉన్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి పదవి ఇవ్వలేదు రాజుగారు. అప్పుడు దానియేలు ఏం చేశాడంటే రికమెండ్ చేశాడు. ఏమని రికమెండ్ చేశాడు? 2వ అధ్యాయము
49వ వచనంలో చివరి వచనం చూస్తే, అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకున్నాడు. ఏమని? శద్రకు, మేషకు, అబేద్నెగోను వారిని బబులోను సంస్థానముల మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండేది. దానియేలు మాత్రం రాజు సన్నిధిలో, రాజుగారి కోటలో ఆయన ప్రక్కనే ఉండేవాడు. ఎందుకంటే ఆయన పోస్ట్ చాలా పెద్దది అన్నమాట దేశంలో. వీళ్ళందరూ మరి విచారణకర్తలుగా, వీరందరూ ఎంక్వైరీ ఆఫీసర్స్గా పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చాడు. వీరు బయట విచారణ చేస్తున్నారు, కానీ దానియేలు మాత్రం రాజుగారి సముఖంలోనే ఉన్నాడు. అంతటి గొప్ప పోస్టులు ఇచ్చాడు అన్నమాట. చూడండి, ఎక్కడ దాసి ఈరోజు మహాచక్రవర్తి కూడా సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పూజించి ధూపదీప నైవేద్యాలు కూడా దావీదుకు చేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. అంటే వారు అన్యులు కదా, వాళ్ళు ఆ రకంగా చేయమని చెప్పాడు. వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి. అంటే వాళ్ళకి ఏదైనా గొప్ప సంగతి జరిగితే వాళ్ళు దేవుడు అనుకుంటారు, దేవుడికి ఇవ్వాల్సిన స్థానం ఇస్తారు వాళ్ళు అన్యులు కాబట్టి. అందుకే ఆయన పూజించింది ధూపదీప నైవేద్యాలు కూడా సమర్పించండి అని చెప్పగలిగాడు అన్నమాట. అంటే ఒక రాజుగారు సహితము, చక్రవర్తి సహితము సాష్టాంగపడే విధంగా దేవుడు పరిస్థితిని మార్చగలిగాడు అనమాట. అందుకే మన క్రైస్తవ పెద్దలు, పండితులు వారి అనుభవాల్లో నుంచి అప్పుడప్పుడు చెప్తుంటారు. ఏమన్నా తెలుసా? స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది, ప్రార్థన నీ పరిస్థితిని మార్చేస్తుందని. దానియేలు ఎంత ప్రార్థనాపరుడో మనకు తెలుసు. దానియేలు స్నేహితులు ఎంత ప్రార్థనాపరులో మనకు తెలుసు. ఆ కళను తెలుసుకోవడం కోసం దేవుణ్ణి ఎంతగా రాత్రంతా వేడుకున్నారో మనకు తెలుసు. అంతటి ప్రార్థనాపరుడు కాబట్టి ఆయన పరిస్థితి బానిస నుంచి దాదాపు మహాచక్రవర్తికి సమానంగా ఉన్నటువంటి గొప్ప స్థితిని దేవుడు అన్యుల దేశంలో కలుగు చేశాడు అన్నమాట. ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా, మంత్రి స్థాయిలో, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా మరి దైవజనుల దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. మనం చూస్తూ ఉంటాం. అంటే ఆ మనుషులు గొప్పోళ్ళని కాదు, కానీ ఆ మనుషులను వాడుకుంటున్న దేవుడు గొప్పోడని. ఆ దేవుణ్ణి బట్టే ఈ మనుషులకి ఇంత ప్రాధాన్యత, ఇంత స్థాయి వచ్చిందనమాట. మనం నమ్ముకున్న దేవుణ్ణి బట్టే మనకు ఆ స్థాయి వచ్చింది. ఎందుకంటే దేవునికి ప్రతినిధులు వీళ్ళు, దేవుడు వీళ్ళని వాడుకుంటున్నారు, వీళ్ళ ద్వారాగా ఎన్నో అద్భుత కార్యాలు భూమి మీద జరిగిస్తున్నాడు కాబట్టి వాళ్ళకు విలువ వచ్చింది. ఇప్పుడు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చక్రవర్తి చేశాడంటే అతని ద్వారా దేవుడు జరిగించిన కార్యాన్ని బట్టి. ఈరోజు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా దైవజనుల ఆశీర్వాదం తీసుకుంటున్నారు అని అంటే వారిలో ఉన్న దేవుణ్ణి బట్టి, దేవుడు వారు వాడుకుంటున్న విధానాన్ని బట్టి. ఇప్పుడు ఎమ్మెల్యే గారి భార్య గారు కనిపించారనుకోండి మనకి ఎక్కడైనా, అప్పుడు వెంటనే మనం చేతులు కట్టుకుని నమస్కారం పెడతాం లేదా? అంటే ఎందుకని ఆమెకు ఆ గౌరవం దక్కిందంటే ఎమ్మెల్యే గారి భార్య కాబట్టి. వారి భర్త ఎమ్మెల్యే కాకపోతే ఆమె మామూలు సాధారణ స్త్రీయే కాబట్టి ఆమెకు అంత గౌరవం రాదు. ఆమెకు అంత గౌరవం రావడానికి కారణం ఆమె భర్తను బట్టి. ఈరోజు ఎమ్మెల్యే గారి పక్కన ఉన్న పిఏ గారిని చూసి కూడా అందరు నమస్కారం పెడతారు. ఎందుకని? అతని ప్రక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యేని బట్టి అతనికి ఆ ఘనత, ఆ మర్యాద దక్కుతుంది అనమాట. అలాగే మనం నమ్ముకున్న దేవుడు మనలాంటి బీదలను కూడా వాడుకొని మన ద్వారా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు ఆయన చేయగలడు, అలాంటి కార్యాలు చేయగలడు. కాబట్టి మన ద్వారా ఆయన మనల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి మనకు ఆ గౌరవం దక్కుతుంది. ఇక్కడ దానియేలు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇది మనం 2వ అధ్యాయంలో నేర్చుకున్నటువంటి విషయం అన్నమాట. ఇక 3వ అధ్యాయానికి వస్తే ఏం జరిగిందంటే, ఈ చక్రవర్తి ఏం చేశాడు అంటే ఒక పెద్ద విగ్రహాన్ని తయారు చేయించాడు అన్నమాట. ఒక పెద్ద ప్రతిమను తయారు చేయించాడు, బంగారు విగ్రహాన్ని తయారు చేయించాడు. ఆ విగ్రహం ఎంత పెద్దది అని అంటే 60 మూరలు ఎత్తు, 6 మూరలు వెడల్పు అన్నమాట. పొడవేమో 60 మూరలు, వెడల్పేమో 6 మూరలు. ఇంతటి పెద్ద విగ్రహాన్ని, బంగారు విగ్రహాన్ని చేయించి ఆ దేశంలో ఉన్నటువంటి ఒక మైదానంలో, ఖాళీ ప్రదేశంలో దాన్ని నిల్చోబెట్టి దాన్ని ప్రతిష్ఠించాలని విగ్రహ ప్రతిష్ఠ దినాన్ని ఒకటి ప్రకటించాడు అన్నమాట. విగ్రహ ప్రతిష్ఠ దినాన్ని ప్రకటించి ఫలానా రోజు దాన్ని ప్రతిష్ఠిస్తున్నాము కాబట్టి దేశంలో ఉన్నటువంటి, రాజ్యంలో ఉన్నటువంటి, సంస్థానాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ, పెద్దలందరూ ఈ విగ్రహ ప్రతిష్ఠ దినానికి రావాలి అని అందరికీ దూతను పంపి చాటిపోయించాడు అనమాట. అందులో ఎవరెవరు ఉన్నారో ఒకసారి మనం చూద్దాము. అందులో ఎవరెవరు ఉన్నారో 2వ వచనము, 3వ అధ్యాయం 2వ వచనము. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను,
మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకును రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించాడు. అంటే ఇన్విటేషన్ అంతా పెద్దోళ్ళకి వెళ్ళిందండి. సాధారణమైన ప్రజలకు ఇన్విటేషన్ లేదు, ఆహ్వానం లేదు. ఆ విగ్రహ ప్రతిష్టకు ఎవరెవరు పిలిచారంటే హై క్యాడర్లో ఉన్న వాళ్ళు పిలిచారు. అధిపతులు ఉన్నారు, సేనాధిపతులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఖజానాదారులు ఉన్నారు, ధర్మశాస్త్ర విధాయకులు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఇన్విటేషన్ అందింది, ఆహ్వానం అందింది. దేనికోసం? విగ్రహ ప్రతిష్టకు రావాలని. అంత మాత్రమే కాదు, వాళ్ళు వచ్చి అక్కడ నిలబడి ఎప్పుడైతే ఆ బాకాలు, ఆ పిల్లల గ్రోగులు, ఆ వీణెలు, ఆ వాయిద్యాలతో సౌండ్ గొల్లు, బాజా భజంత్రీలు ఎప్పుడైతే వినిపిస్తుందో ఈ విగ్రహం ముందు నిల్చున్న వాళ్ళందరూ మరి సాష్టాంగపడి నమస్కారం చేయాలి అని రాజుగారు ఆజ్ఞాపించారు అనమాట. సాష్టాంగపడి నమస్కారం చేయాలి, పూజించాలి అని ఆజ్ఞ జారీ అయింది. కాబట్టి అందరూ వచ్చారు. ఈ అధిపతులు, సేనాధిపతులు, సహస్రాధిపతులు, వీళ్ళందరూ పెద్ద పెద్ద ఈ హై క్యాడర్ మొత్తం వచ్చి విగ్రహం ముందు నిల్చుంది. బాజా భజంత్రీలు వాయించారు. అందరూ సాష్టాంగపడి నమస్కారం చేశారు ఆ విగ్రహానికి. ఆ రాజుగారు విగ్రహానికి నమస్కారం చేయకపోతే వారిని మండుచున్నటువంటి వేడిమి గల అగ్ని గుండంలో వేసి పడేస్తాం, చంపేస్తామని ఆజ్ఞ కూడా జారీ చేశాడు. కాబట్టి ఇన్విటేషన్, ఆహ్వానం అందిన పెద్దలందరూ, హై క్యాడర్ మొత్తం జ్ఞానులు అందరూ వచ్చేసి మరి దాని ఎదుట నిల్చున్నారు, సాష్టాంగపడి పూజించడం జరిగింది. ఆ సమయంలో ఏం జరిగిందంటే, మరి ఆహ్వానం అందింది జ్ఞానులకు కాబట్టి జ్ఞానుల్లో ప్రముఖులు, శ్రేష్ఠులు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఆహ్వానం అందింది. ఆహ్వానం ప్రకారం వాళ్ళు కూడా అక్కడికి వచ్చి నిల్చున్నారు. కానీ ఈ ముగ్గురు ఏం చేశారంటే నమస్కారం చేయలేదు. ఇక్కడ దానియేలు కనిపించడం మనకు ఎందుకనంటే, దానియేలుకి ఇన్విటేషన్ లేదు. ఎందుకంటే దానియేలుకు ఎక్సెప్షన్ ఉంది, మినహాయింపు ఉంది. ఎందుకంటే రాజుగారు కూడా మొక్కినట్లేదు. ఇక్కడ దాదాపు రాజుగారి తర్వాత స్థానం దానియేలుదే. దానియేలు రాజు సముఖంలో ఉండేవాడు. అక్కడ ఆయనకి ఇలాంటి ఇన్విటేషన్ లేదు. ఎవ్రీ రూల్ హ్యాస్ అన్ ఎక్సెప్షన్. ప్రతి రూల్కి ఒక మినహాయింపు ఉంటుంది. అలాగే దానియేలుకు ఆజ్ఞలు ఏమి లేవు. కాబట్టి దానియేలు అక్కడ పూజించి నమస్కారం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ ముగ్గురు మాత్రం జ్ఞానుల లిస్టులో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా అక్కడికి వచ్చారు. కానీ వీళ్ళు నమస్కారం చేయలేదు. ఎప్పుడైతే వీళ్ళు నమస్కారం చేయలేదో అక్కడ ఉన్నటువంటి ఆ జ్ఞానుల్లో కొందరు, కల్దీల్లో కొందరు వెంటనే ఏం చేశారు తెలుసా? చూడండి ఒకసారి. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ 8వ వచనం చూడండి. 8వ వచనంలో, ఆ సమయమందు కల్దీయులలో కొందరు మనుషులు, కొందరు ముఖ్యులు వచ్చి యూదులపై కొండెములు చెప్పి, అంటే నిజానికి కొండెములు కాదు, ఇది వాస్తవమే. కొందరు వచ్చి చెప్పారనమాట. ఏమని చెప్పారు? అక్కడ చూడండి 14వ వచనంలో, 12వ వచనంలో చూడండి. రాజా, తాము షద్రకు, మేషాకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలో రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలు పూజించటం లేదు, తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటే లేదని చెప్పింది. అంటే 2 పనులు చేయలేదు వాళ్ళు. ఒకటేంటంటే తమ దేవి దేవత అసలు వీళ్ళు పూజించట్లేదయ్యా అంటే, ఎప్పటి నుంచో పూజించట్లేదు, ఆ రోజు కాదు, ఫస్ట్ నుంచి వీళ్ళు కొంచెం తేడానేనండి. మన దేశానికి వచ్చిన వాళ్ళు, మనకు బానిసలుగా ఉన్నవాళ్ళు మన దేశంలో ఉన్న దేవి దేవతలను పూజించాలి కదా. కానీ మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం, అసలు ఎప్పుడు మన దేవి దేవతలు వీళ్ళు పూజించట్లేదు. సరే, పూజించకపోతే పూజించకపోయారు, అది పక్కన పెడదాం. కానీ ఈరోజు మీరు ఇంత పెద్ద బంగారు ప్రతిమను చేసి వీళ్ళు పిలిచి సాష్టాంగ నమస్కారం చేయాలి, చేయకపోతే అగ్నిగుండంలో వేస్తారని చెప్పినా కూడా ఈ బొమ్మను కూడా మొక్కలేదయ్యా వీళ్ళు అని కంప్లైంట్ చేశారు. అప్పుడు రాజుగారు ఏం చేశాడంటే, వాడు పిలిపించి, ఏమయ్యా వీళ్ళు చెప్పేది వాస్తవమేనా అడిగారు. వాస్తవమేనా అడిగితే వాళ్ళు సమాధానం చెప్తున్నారు. ఏమన్నా తెలుసండి? ఒకసారి చూద్దాం వాళ్ళు చెప్పిన సమాధానం. 16వ వచనంలో వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. షద్రకును, మేషాకును, అబేద్నెగో ఈ రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు
ఏమనంటున్నారు తెలుసా అండి? ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి పేరు, ఒకవేళ ఏదైనా ఒక దేశానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారి పేరు, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారి పేరు సుబ్బారావు అనుకోండి. ఏమయ్యా సుబ్బారావు అని స్టార్ట్ చేసామనుకోండి ఈ స్పీచ్, ఎట్లుంటే తర్వాత పరిస్థితి దుమ్ము లేచిపోదు. అసలు రోడ్డు మీద వెళ్తున్న ఎస్ఐ గారినే ఏరా ఇట్రారా అన్నాం అనుకో, నమస్తే సార్, దండాలి సార్, చెప్పండి సార్, ఏంటి సార్ అంటారా? దుమ్ము లేచిపోద్ది అనమాట. ఇదిగో సుబ్బారావు, ఇక్కడ చెప్తున్నాడు ఆయన పేరు పెట్టి, ఆయన పేరు నెబుకద్నెజరు కాబట్టి నెబుకద్నెజరు అంటున్నాడు. ఒకటి సుబ్బారావు అయితే ఇదిగో సుబ్బారావు. అసలు నువ్వు చెప్పిన ప్రశ్నకి సమాధానం చెప్పే ఉద్దేశం కూడా మాకు లేదయ్యా. మేము సమాధానం చెప్పకపోతే నువ్వు బాధపడతావేమో అన్న బాధ కూడా లేదు మాకు. వీళ్ళు సమాధానం ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇదిగో సుబ్బారావు, నువ్వు అడిగిన ప్రశ్నకి అసలు సమాధానం చెప్పాలన్న ఉద్దేశమే లేదు, నువ్వు బాధపడినా మాకు బాధ లేదు అని చెప్పగానే చక్రవర్తి ఆయన ఎలా ఉంటుంది చెప్పండి? చిర్రెత్తిపోయింది అనమాట. ఆ మాట నెబుకద్నెజరు అనగానే బీపీ 250 మీదకి లేచింది ఒకేసారి. ఇదిగో మా దేవుడు నువ్వు అగ్నిగుండంలో వేసినా కూడా మమ్మల్ని అందులోంచి తప్పించి రక్షించే సమర్థుడు. నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని తప్పించే సమర్థుడు. అసలు ఒకవేళ తప్పించకపోయినా ఏం పర్వాలేదయ్యా, మేము మాత్రం ఈ బొమ్మను మొక్కేదే లేదు. అవసరమైతే అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాం, కానీ ఈ ప్రతిమను మేము మొక్కటం అనేది ఇది మా దేవునికి విరుద్ధమైన పని. మేము చావైనా చస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ ఆ అగ్నిలో దూకేస్తాం, కానీ మా దేవునికి విరుద్ధమైన కార్యం మేము చెయ్యం. విగ్రహాన్ని పూజించుట భయంకరమైన పాపం మా దేవుని దృష్టిలో. మా దేవుని కోపాగ్నికి గురి అయ్యే బదులు, మా దేవునికి విరుద్ధంగా పాపం చేసే బదులు ఆ అగ్నిగుండంలో పడి చచ్చిపోతే మేలు కదా. ఏదో ఒక రోజు చావు వస్తుంది, ఎట్లా పడి చచ్చిపోవాలి కదా, అదేదో ఈ రోజే చచ్చిపోతాం. అంతేగాని దాంట్లో మాత్రం దూకం. అద్భుతాలు ప్రతిసారి జరగదు, మాకు కూడా తెలుసు. ఇప్పుడు దేవుడు మమ్మల్ని అందులోంచి కాపాడమని మాకు ఇబ్బంది లేదు. మేము దేవుడిని ఏమో శోధించాం, ప్రభు నువ్వు ఎట్లయినా సరే మేము రక్షించాలి, మేము ఆయన ఇబ్బంది పెట్టాం. అసలు మమ్మల్ని రక్షించుకొని పర్లేదు, అవి మేము కాలిపోతాం అంతే తప్ప నీ విగ్రహాన్ని మాత్రం మేము మొక్కం అనగానే ఆయనకి బీపీ జుమ్మన లేచింది, చిర్రెత్తిపోయింది అనమాట. నెబుకద్నెజరుని పేరు పెట్టి పిలిచారు వీళ్ళు. ఇంతమంది మేధావులు జ్ఞానుల ముందు అసలు మమ్మల్ని పడేసినా కూడా అసలు నీకు సమాధానం చెప్పే ఉద్దేశం కూడా లేదన్నా అనేపాటికి అప్పుడు దాకా మండుతున్నటువంటి ఆ మంటని 7 అంతలు పెంచమని చెప్పాడు. ఈయన లోపల మంట రగిలింది, అక్కడ మంట ఎక్కువైంది. రాజుగారిలో మంట ఎక్కువైంది, బయట మంట కూడా 7 అంతలు ఎక్కువ చేశారు. బాగా బలిసిన దుఃఖలాగా ఉన్న ఒక ఇద్దరిని తీసుకురమ్మని చెప్పి, కొంతమంది తీసుకురమ్మని చెప్పాడు. ఆ మాట కూడా దుఃఖలాగా. చూడండి ఒకసారి, మరి 19వ వచనం చూడండి. అత్యాగ్రహం నొందినందున శద్రకు మేషకు అబేద్నెగోను వారి విషయంలో ఆయన ముఖము వికారమైన కనుక గుండము ఎన్నటికి 7 అంతలుగా ఎప్పటికన్నా 7 అంతలు వేడిముగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలవచ్చు. బలిష్ఠులు అంటే బాగా బలిసినోడు, కండబట్టినోడు అనమాట, కండలు తిరిగిన వస్తాదులు అనమాట. ఎందుకని వీళ్ళు ఇస్త్రీ అందులో వేయాలి కదా, అందుకే బాగా దుఃఖలాగా ఉన్నటువంటి వ్యక్తుల్ని సైన్యంలోంచి కొంతమందిని తీసుకొచ్చారు అనమాట. తీసుకొచ్చి వీళ్ళని విసరమంటే వాళ్ళు ఏం చేశారు తెలుసండి? మరి దూరం నుంచి విసిరితే పడరు కదా, అందులో కొంచెం దగ్గరికి వెళ్ళాలి. దగ్గరికి వెళ్ళి ఇసిరితేనండి ఈ ఇసిరిన దుఃఖలాగా ఉన్న కండలు తిరిగిన వస్తాదులు ఎవరైతే ఉన్నారో ఆ సెగకి మసి అయిపోయి చచ్చిపోయారంట. ఆ మంట సెగకి కాలిపోయి చచ్చిపోయారు. చూడండి 22వ వచనం చూడండి. తీవ్రమైనందును మిక్కిలి వేడిమి గలదైనందును షడ్రకు మేషకు అబేద్నెగోను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చచ్చిపోయారు. ఇసిరిసినోడు చచ్చిపోయారు, ఈ బలిసినోడు చచ్చిపోయారు, అందులో పడ్డ బక్కోడు మాత్రం లోపల తిరుగుతూ ఉన్నారు. దుఃఖలాగా బలిసిన వాళ్ళేమో అగ్ని ఆ మంటకే ఆ సెగకే బూడిదైపోయారు. ఈ దేవుణ్ణి మేము రాజుగారిని ఎవరే అని పిలిచిన
నెబుకద్నెజరు అని పిలిచిన వాళ్ళు మాత్రం అందులోకి వెళ్ళి సరదాగా రౌండ్లు వేస్తున్నారు. చెమచక్కలు ఆట ఆడతారు చూడు, చుట్టూ తిరుగుతుంటే అట్లాగా. దస్తీ ఆట, కర్చీఫ్ ఆట ఆడతారు చూడు, చైర్లు ఆట ఆడతారు చూడు, అలాగ లోపల తిరుగుతూ ఉన్నారు. రాజుగారు చూశాడు దూరం నుంచి. నలుగురు కనిపించారు. విచిత్రం ఏం జరిగింది తెలుసా? ముగ్గురిని ఇసిరేస్తే ఎంతమంది కనబడ్డారు? నలుగురు. ఇతనికి డౌట్ వచ్చి పక్క నుండి పిలిచారే, మనం ముగ్గురిని కదా లోపలేసింది, నాకు నలుగురు వ్యక్తులు కనిపిస్తున్నారు, నువ్వు కూడా చూడరావచ్చు అంటే, అవును సార్ నాకు కూడా నలుగురు కనబడుతున్నారు సార్. ఆ నాలుగో వ్యక్తి ఏంటి, కొంచెం వెరైటీగా ఉన్నాడు, దేవదూతల రూపంలో ఉంది, ఇది వెరైటీగా ఉంది అని అడిగాడు అనమాట. ఆ మాట చూడండి 24వ వచనంలో చెప్తున్నాడు అనమాట. ఆ మాట ఆశ్చర్యపడి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసిదివి కదా అని ఆ మంత్రులను అడిగాను. రాజా నిజమే అని అడిగారు, చెప్పారు. అందుకు రాజు అంటున్నాడు, నేను నలుగురు మనుషులను బంధకాలు లేక వీళ్ళకి యాక్చువల్గా కాళ్ళు చేతులు కట్టేసి లోపల పడేశారు. కానీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అసలు బంధకాలు లేవు, ఏమీ లేవు, ముగ్గురు కాదు నలుగురు తిరుగుతున్నారు. అప్పుడు ఈయనకు అర్థమైపోయింది, అమ్మయ్య వీళ్ళన్న దేవుడు నిజంగా నిజమైన దేవుడే, బలం కలిగింది, వీడిది దేవుని కార్యం అనే విషయము కళ్ళు తిరిగిపోయింది. అప్పుడు దాకా బీపీలో ఉన్న క్యాండిడేట్కి బీపీ మొత్తం డౌన్ అయిపోయింది. ఇందాక లోపల మంటలు వేసింది, అక్కడ మంట పెరిగింది అన్నాం కదా, ఇప్పుడు అక్కడ మంట బలం, అక్కడ అగ్ని బలం చల్లారిపోయింది, ఇతనిలో మంట కూడా మొత్తం చల్లారిపోయి ఇతను స్వరం మారిపోయింది. ఇప్పుడు ఇందాక కోపంతో ఊగిపోతున్నాయన, అక్కడ అగ్ని బలం చల్లారింది, ఇతనిలో ఉన్నటువంటి అగ్ని కూడా చల్లారిపోయి ఇతను స్వరం మారిపోయింది. ఇప్పుడు ఆయన మాట చూడండి ఎలాగున్నాయో, ఎలా మారిపోయినాయో చూడండి. 26వ వచనంలో, అంతటా నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రకు మేషకు అబేద్నెగో అనువారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా. ఇదేంటండి వాయిస్ అంతా మారిపోయింది. ఇప్పుడు ఎంత మర్యాద వచ్చిందో తెలుసా? మహోన్నతుడకు దేవుని సేవకులారా. నేనే ఎరిబాగులో ఉండరా ఏదో అనుకున్నాను, మిమ్మల్ని ఇసిరేసేద్దాం అనుకున్నాను. అందులో మీరు అసలు ఫస్టే నాకు డౌట్ వచ్చింది, నెబుకద్నెజరు అని ఏనాడు నన్ను ఏ ఒక్క వ్యక్తి పేరు పెట్టి పిలవలేదు, మీరు చూస్తేనేమో బకపీనుగులాగా ఉన్నారు, నన్ను పేరు పెట్టి పిలిచినప్పుడే కొంచెం లోపల టెన్షన్ నాకు స్టార్ట్ అయింది. కానీ ఈ అందరి ముందు ఇంక పరువు ఉంటుంది కాబట్టి, ఇదేంటి నా పరువు కాదు కాబట్టి గట్టిగా అనుకున్నాను. కానీ మీరు మామూలు వ్యక్తులు కాదు. ఎవరంట మీరు? మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలిచారట. చూడండి, షడ్రకు మేషకు అబేద్నెగోలు చావుకైనా తెగించారు, కానీ విగ్రహాన్ని మొక్కటానికి మాత్రం పూనుకోలేదు, ముందుకు రాలేదు. అంతటి త్యాగం వారు చూపించారు కాబట్టి దేవుడు ఆకాశం నుంచి దేవదూతను పంపించి అద్భుతాన్ని జరిగించి, దేవుడు నిజమైన దేవుడని, ఆయనే లోకరక్షకుడని, ఆయన తప్ప వేరొక దేవుడు ఈ విశ్వమందు లేడని మరొకసారి మరి అందరి ముందు రాజుగారి ఎదుట నిరూపించుకున్నాడు దేవుడు. అంతకుముందేమో దానియేలు ద్వారా తన గొప్పవాడని నిరూపించుకున్నాడు. ఇప్పుడు దానియేలు స్నేహితులైన షడ్రకు మేషకు అబేద్నెగో ద్వారా దేవుడు గొప్పవాడని, ఆయన అద్భుతాలు చేసే దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని మరొకసారి ఆయన నిరూపించుకున్నాడు. అంటే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి, దేవుని బాటలో నడుచుకుంటూ, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ, దేవుని పట్ల భయం భక్తితో కలిగి, దేవుడు చెప్పిన దాని ప్రకారం బ్రతికే ప్రతి వ్యక్తి జీవితం పట్ల దేవుడు చేసే అద్భుతమైనటువంటి కార్యాలు ఎలా ఉంటాయన్నమాట. నువ్వు చిన్నోడు అని బాధపడాల్సిన అవసరం లేదు, నీ జ్ఞానం లేదని బాధపడాల్సిన అవసరం లేదు. నీవు చూడాల్సింది ఒకటే, దేవుడు చెప్పినట్లుగా, అపోస్తలులు ప్రకటించినట్టుగా, యేసయ్య బోధించినట్లుగా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్లుగా నీవు నడుచుకుంటున్నావా లేదా అనేది ఒక్కటి మాత్రమే మనం చూసుకోవాలి. ఇక మనల్ని ఏ స్థాయికి ఆయన హెచ్చించాలో, ఎవరి ముందు మనల్ని గొప్పగా చేయాలో అది ఆయన చూసుకుంటాడు. సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను మరి తన బలిష్టమైన రెక్కల కింద మనం ఆ సమయం కోసం ఎదురు చూస్తే, దేవుడు నిన్ను ఏ స్థాయిని ఇవ్వాలో, ఏ పర్వత శిఖరాగ్రాన నిన్ను కూర్చోబెట్టాలో ఆయన డిసైడ్ చేస్తాడనమాట. ఇక్కడ చూడండి, అన్య దేశంలో దేవుడు ఎంత గొప్పగా హెచ్చించబడ్డాడో. అప్పటి నుంచి ఇక ఆ రాజు అన్నాడు 28వ వచనంలో, నెబుకద్నెజరు అంటున్నాడు, షద్రకు మేషకు అబేద్నెగో వీరి దేవుడు పూజార్హుడు. వీరి దేవుడు ఎవరంట చెప్పండి?
మరి అన్యుల నోట్లో ఇంత గొప్ప సాక్ష్యం రావటం దేవుని నామానికి ఎంత మహిమ. వారు ఆ రోజు ఆ ప్రతిమను మొక్కలేదు కాబట్టి దేవుని నామం అక్కడ ఘనపరచబడింది, స్తుతించబడింది, అన్యుల నోట్ల సాక్ష్యం చెప్పబడింది. కానీ ఈరోజు వారు లొంగిపోయి ఉంటే, ఆ విగ్రహాన్ని పూజించి ఉంటే దేవుని నామం అన్యుల దేశంలో అంత ఘనంగా ఎంచబడేదా? దేవుని నామానికి మహిమ కలిగేదా? దేవునికి ఇంకా అవమానం జరిగేది. అందుకే మనల్ని బట్టి దేవుని నామం హెచ్చించబడాలి అని అంటే నీవు దానికి స్టికాన ఉండాలి. దేవుని ఆజ్ఞలకు లోబడే నీ జీవితం ఉండాలి. ఆయన అడుగు జాడల్లోనే నీ అడుగులు ఉండాలి తప్ప తప్పటడుగులు వేయడానికి వీల్లేదు. కుడికి కానీ ఎడమ కానీ తిరగడానికి వీల్లేదు. యేసయ్య నడిచిన అడుగుల్లోనే మనం నడవాలి. ఇదే క్రైస్తవ జీవితం అంటే. ఇక్కడ రాజుగారు అంటున్నాడు, నిజంగా వీరి దేవుడు పూజారుడు, ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించాడు. వీరు దేవుణ్ణి ఆశ్రయించారు కానీ వ్యక్తి ఆజ్ఞలు పట్టించుకోలేదు. రాజు అయినా చక్రవర్తి అయినా నువ్వు ఎవడైనా సరే నా దేవుని మాట ప్రకారం నేను జీవిస్తాను తప్ప నువ్వు చెప్పిన దాని ప్రకారం జీవిస్తానికి నేను లేను అని దేవుణ్ణి ఆశ్రయించారు. కాబట్టి దేవుడు తన దూతను పంపి రక్షించాడని ఒక అన్యుడైన చక్రవర్తి సాక్ష్యం చెప్తున్నాడండి. ఎంత గొప్ప ఘనత తెలుసు దేవునికి. తర్వాత ఆయన చెప్తున్నాడు 29వ వచనంలో, కాగా నేను ఒక శాసనం నియమిస్తున్నాను. ఏంటో తెలుసా? ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడనే లేడు. ఇక వీడు చేసిన బొమ్మ లేదు, వీడు దేవత లేదు, మొత్తాన్ని ఇక మట్టి కొట్టుకొని పోయినట్టే ఆజ్ఞ జారీ చేశాడు. వీరి దేవుడి పూజారుడు, ఇలా రక్షించగలిగిన సమర్థుడైన దేవుడు తప్ప ఇంక ఏ దేవుడు లేడని ఆయన నోట్లో ఒప్పుకున్నాడు. ఆయన ఇంకా తర్వాత అంటున్నాడు, కాగా ఏ జనములో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడే వారిలో గాని షడ్రకు మేషకు అబెద్నెగో అనే వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునో. ఈయనకి ఇది అలవాటిది. అప్పుడు కూడా ఇదే డైలాగ్ వాడాడు కదా. ఎప్పుడు ఆ శకనగాడు నా కళను గినక భావానికి మీరు చెప్పపోతే అబ్బాయిలో ముక్కలు ముక్కలుగా మిమ్మల్ని నరకటమే కాదు మీ ఇంటిని కూడా పెంట కుప్పగా మార్చేస్తాను. సేమ్ డైలాగ్ ఇప్పుడు అంటున్నాడు. ఏమన్నా తెలుసా? వీరు దేవుణ్ణి కాక ఇంకెవరైనా దేవుడిని నమ్మటానికి వీళ్ళు, ఆయన నిజమైన దేవుడు. వీళ్ళ దేవుణ్ణి ఎవడైనా దూషించాడు అనుకో వాడిని ముక్కల ముక్కల కింద నరికి వాడి కుటుంబం మొత్తాన్ని పెంట కుప్పగా మార్చేస్తాను. మళ్ళీ సేమ్ డైలాగ్ వాడాడు అనమాట. ఎటు పరిస్థితి ఎటు తిరగబడిందో చూడండి. దేవుడు ఏ పరిస్థితిని ఎలాగ మార్చాడో చూడండి. ఏమంటే ఇలాంటి ఆజ్ఞ మన దేశంలో కూడా ఎంత బాగుండదు కదా. వీళ్ళు దేవుడిని ఎవరైనా దూషిస్తే, వీళ్ళు బైబిల్ గ్రంథాన్ని ఏమైనా దూషిస్తే ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తామని ఒక ఆర్డర్ పాస్ అయ్యేది ఎంత బాగుంటుంది. అలా పాస్ అవ్వాలంటే అది మన చేతుల్లోనే ఉంది. మనం దేవుని కోసం అలాగ నిలబడాలి. అవసరమైతే శిరచ్ఛేదనం చేయబట్టానికి సిద్ధపడిపోవాలి. వాడు విగ్రహాన్ని మొక్కలేదు కానీ మనం ధనాన్ని విగ్రహంగా చేసుకుని మొక్కుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుణ్ణి కాకుండా నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించిన నీ హృదయంలో ఒక విగ్రహమే, నువ్వు దాన్ని మొక్కుతున్నావు అంటే నువ్వు పడిపోయిన కింద లెక్క. షడ్రకు మేషకు అబెద్నెగో నిలబడాలి. షడ్రకు మేషకు అబెద్నెగో ప్రాణానికైనా ఇవ్వటానికి సిద్ధపడిపోయారు కానీ విగ్రహాన్ని పూజించలేదు. మరి నువ్వు కొంతమంది వ్యక్తులను విగ్రహంగా చేసుకున్నావు, కొంతమంది ధనాన్ని విగ్రహంగా చేసుకున్నారు, కొంతమంది పదవులను విగ్రహంగా చేసుకున్నారు. వాటికి మొక్కుతున్నట్టే లెక్క కదా. వాటి వెనకాల పరిగెడుతున్నావు అంటే ఇది కూడా విగ్రహారాధనే. మరి దేవుని నామం ఎలా కనపరచబడింది? అసలు నీ దేశం సంగతి తర్వాత, నీ రాష్ట్రం సంగతి తర్వాత, నీ ఊళ్ళో నీ బజార్లో నీకు సాక్ష్యం ఉందా? నీ ప్రభావం నీ చుట్టుపక్కల 10 ఇళ్లలోనైనా ఉందా? ఆమె మాట అంటే మాట, ఆయన మాట అంటే మాటే. వాళ్ళు దేవుని మాట ప్రకారమే జీవిస్తారు తప్ప దేన్ని లెక్క చేయరు వాళ్ళు. అసలు వాళ్ళు ఎంత పవిత్రులు అంటే వాటిలో నుంచి ఎంత పరిశుద్ధమైన మాటలు వస్తాయంటే, ఎన్ని సత్యాలు వస్తాయి. అసలు వాళ్ళు అబద్ధమే ఆడరండి. అసలు వాళ్ళకి ఎంత నష్టం కలిగినా సరే వాళ్ళు అబద్ధం చెప్పరు అని మన గురించి కనీసం 10 ఇళ్ళైనా చెప్పుకుంటాం. మన ప్రభావం అక్కడ దాకే లేదు. నీకు దేశం ఎట్లా బాగుపడుతుంది? దేశంలో ఇలాంటి ఆజ్ఞలు ఎట్లా వస్తాయి? కాబట్టి దేవుని కోసం నిలబడితే ఇగో ఇలాంటి వారిగా నిలబడాలి. ఇలాంటి వారి వల్ల దేవుని నామానికి మహిమ వస్తుంది. కానీ ఇక్కడ ఒక జీవితం బయట ఒక జీవితం జీవించిన వాళ్ళకి దేవుని నామానికి అవమానమే కానీ వేరేది లేదు. కాబట్టి దేవుడు కోసం మనం కూడా అలాంటి రోషం కలిగినటువంటి భక్తిని చేద్దాం. దేవుడు ఈ మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.